హాయ్ అండి. నోటికి తీపిగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్‌గా గోధుమ హల్వా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. దీనికోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండిని ఇలా దోరగా వేయించుకోవాలి. సిమ్‌లోనే పెట్టి వేయించుకోవాలండి. ఈలోపు మరో పక్క స్టవ్ ఆన్ చేసి 1 కప్పు గోధుమ పిండికి 2 కప్పులు వాటర్ అయితే వేసి మరిగించాలండి. తర్వాత మనం ఫ్రై చేసుకుంటున్న ఈ గోధుమ పిండిలోని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మనం ఇక్కడ నెయ్యి బదులు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. కానీ నేను నెయ్యి మాత్రమే వేసాననమాట. దీంట్లోనే ముందుగా మరిగించుకున్న వాటర్ కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. తర్వాత స్వీట్‌నెస్ కోసం నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. బెల్లం అంతా బాగా కరిగేంత వరకు బాగా కలుపుకొని ప్యాన్ నుంచి ఈ హల్వా అనేది సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. కావాలనుకుంటే మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చండి. ఫైనల్‌గా ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే, గోధుమ హల్వా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ బాయ్.